దారికి అన్నడంగులు తొలగించేసుకున్నారు. మీరు మహారాణివి కావడానికి, రాజమాత కావడానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. ఎంత గొప్ప ఎత్తు వేశారో మీరు. మిగతా బేగంలంతా తుడిచిపెట్టుకుపోయేలా చేశారు. ఒక పక్క లోకానికేమో జలాల్ని ద్వేషిస్తున్నానని చెప్పుకుంటూనే ఆ ద్వేషం అడ్డు పెట్టుకుని జలాల్ మనసులో మీ మీద ప్రేమ పుట్టించుకున్నారు. చదరంగం ఎత్తుగడ లాంటి ఎత్తు వేశారు జోదా బేగం. తస్లీంని, ఆదంని అడ్డం పెట్టుకుని మీరు నాకు జలాల్కి మధ్య గల బంధాన్ని గురిగా పెట్టుకున్నారు. అయితే రాజపుత్రుల వంశీకులు వెన్నుపోటు పడవరనే నానుడి అబద్ధమైనా కావాలి, లేదా మీరు రాజపుత్ర వంశస్థులు కాకుండానైనా ఉండాలి. మంచితనం అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద నాటకం నడిపిస్తారా మీరు? నన్ను తొలగించేసి నా చోటు కబలించాలా చూస్తారా మీరు? చాలు రుకయ్య బేగం, చాలు. ఇప్పటికే మితిమీరిపోయారు, ఇంక చాలు. ఒకరోజు మీరు నన్ను చెంపదెబ్బ కొట్టారు. అప్పుడు నేనేమీ అనలేదు, ఎందుకంటే అది మీ గుండెల్లో ఆవేదనకి ఫలితం. నిన్న అందరి సమక్షంలో మీరు నన్ను అవమానించారు. నేను అది కూడా సహించాను, ఎందుకంటే ఒక స్త్రీగా మీకు కలిగిన బాధకి ప్రతిరూపం అది. ఇవాళ మీరు మా వంశం మీదే దుమ్మెత్తిపోసారు. ఇక ఇది మాత్రం నేను సహించబోను. ముందుగా ఒకటి, సహించాని ఒకప్పుడు నేను ద్వేషించేదాన్ని, కానీ ఇప్పుడు ద్వేషించను. అంత మాత్రం చేత వారి మీద నాకు ప్రేమ పుట్టుకొచ్చిందని అర్థం కాదు. రెండవ సంగతి, నాకు షహిన్షా గారి విశిష్ట బేగంని కావాలనే కోరిక లేదు. ఇక మూడో సంగతి, రాజపుత్ర వంశస్థులు ఎదుటి నుంచే దాడి చేస్తారు, వెన్నుపోటు పొడవరు. నేను ఊహించినైనా ఊహించలేదు ఆదం ఖాన్ ఈ విషయాన్ని ఆ విధంగా తిప్పేయగలడు అనుకోలేదు. నేను కోరుకున్నదల్లా కేవలం తస్లీం జీవితాన్ని కాపాడమే. ఆ సంగతి షహిన్షాకు అర్థమయ్యేలా చేయడంలో మీరు కూడా నాకెంతో సహాయం చేశారు. అలాంటప్పుడు అసలు మీరు ఎలా అనుకున్నారు నేను మీకు షహిన్షాకి మధ్యగల బంధాన్ని తెంచేయదలిచానని ఎలా అనుకున్నారు? రుకయ్య బేగం, మీరు ముందు వెనక ఆలోచించకుండా నా మీద నింద వెంట నింద మోపుతున్నారు. సమస్య మీ హోదా గురించి కాదు, సమస్య మీరు విశిష్ట రాణి కావడం గురించి కాదు. సమస్య ఏంటంటే ఆ పిల్ల జీవితం గురించి, ఆ పిల్ల భవిష్యత్తు గురించి. సమస్య ఏమిటంటే తస్లీం లాంటి వేలాది మంది పిల్లల భవిష్యత్తుల గురించి. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ ఆదం ఖాన్ ఆ పిల్లని వివాహం చేసుకోవడంలో సఫలమైపోయినట్లయితే ఆ పిల్ల భవిష్యత్తు ఏం కావాలి? అప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోగలరంటారా? చాలు, నాకు ఎవరు ఏమైపోయినా అనవసరం. తస్లీమే కాని, ఆదమే కాని, మీరే కాని, నాకు ముఖ్యమైనదల్లా జలాల్ ఒక్కరే. విశిష్ట మహారాణి అని నా హోదా నాకు ముఖ్యం. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి జోదా బేగం, ఇవాళ దర్బారులో కనుక నా ప్రతిష్టను కించపరిచేది ఏదైనా జరిగితే మాత్రం అందుకు పూర్తి బాధ్యత తమరిదే అవుతుంది. అప్పుడు జలాల్ని నన్ను దూరం చేసిన పాపం కూడా మీదే కాగలదు. దానికి మీరొక్కరే బాధ్యులు. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు రుకయ్య బేగం. షహిన్షాకి మీకు దూరం పెరగడానికి మీ ఆశలు, మీ ఆకాంక్షలే కారణం. మీకు మీ పదవి, మీ బలం అంటే చాలా ఇష్టం. షహిన్షా గారు, రావాల్సిన వారంతా దర్బారుకు వచ్చేశారు. మీరు అనుమతించినట్లయితే కార్యకలాపాలు ఆరంభిస్తాం. నేడు ఈ దర్బారులో ఆదం ఖాన్ విజ్ఞప్తిపై తీర్పు చెప్తున్నా. ఆదం ఖాన్ తస్లీం అనే చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటానికి అనుమతిని కోరాడు. ఇక మా తీర్పేమిటంటే ఈ పెళ్లి జరగటానికి వీళ్ళే. ఇది మా పట్ల మీరు చేస్తున్న అన్యాయమే కాగలదు. మాట్లాడుకో. పదే మేం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చే నేరాన్ని మేం భరించబోయేది లేదు. మేము ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. ఆ చట్ట పరిధిలోనికి మేము కూడా వస్తాం. అందువల్ల మా తీర్పు ఏమిటంటే మేము రుకయ్య బేగంకి విడాకులు ఇచ్చేస్తాం.
మేము రుకయ్య బేగంకి విడాకులిచ్చాం. అప్పుడే మొఘలాయి సామ్రాజ్యం అంతా తెలుసుకుంటుంది. ఈ సామ్రాజ్యంలో ఏ మూలనైనా బాల్య వివాహం అనేది చట్టవిరుద్ధంగా అక్రమంగా భావించబడుతుంది. మా ఆదేశాన్ని అమలు చేయండి. షెహన్షా ఆదేశాన్ని ధిక్కరిస్తూ మాట్లాడడం నేరమే కావచ్చు, కానీ రాజమాతనైనందువల్ల నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇది పూర్తిగా అన్యాయమే అవుతుంది. నేడు ఒక చట్టం అమల్లోకి వస్తోంది. అంత మాత్రం చేత ఎన్నో ఏళ్ల బంధాలు మారిపోనక్కర్లేదు. మహారాణి గారు సరిగ్గానే చెప్పారు హుజూర్. ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఇది సరైన పద్ధతి కానే కాదు. నేను ఇదివరకే చెప్పాను, షహిన్షా అన్ని చట్టాలకి అతీతమైన వారు. తమరు ఎలాంటి ఒత్తిడికి లొంగబోవలసిన అవసరం లేదు. మేము ఈ విషయంలో పెద్దమ్మ గారి అభిప్రాయాన్ని తెలుసుకోదలిచాం. దయచేసి మన్నించండి షెహన్షా, నేను ఈ విషయంలో ఖాన్ సాబ్తో ఏకీభవిస్తాను. ఆదాం ఖాన్ ఏదో అన్నాడని దాని ప్రభావం వల్ల మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. తమరి కొత్త చట్టం శిరోధార్యమైనది. ఈ రోజు తర్వాత వయసులో పెరగని ఏ పిల్లకి పెళ్లి జరగబోదు. కానీ ఈ చట్టం కారణంగా గతించిన నిన్నటిని మార్చలేం కదా మనం. మీరు మీ పెళ్లికి అలాంటి ముగింపు ఎందుకు కోరుతున్నారు? మేం మా సంగతి మాత్రమే ఆలోచించడం లేదు పెద్దమ్మ. శంషుద్దీన్ గారు, మొఘలాయి సామ్రాజ్యం ఇప్పుడు ఎంతవరకు విస్తరించి ఉంది? ఆగ్రా నుంచి మధురా, అజ్మీర్, ఢిల్లీ, లాహోర్, మేవాడ్, జోధ్పూర్, మేర్తా, నాగోర్ ఇంకా చాలా దూరం విస్తరించి ఉంది. అయితే అన్ని చోట్లకి ఈ ఆదేశాన్ని పంపండి. ఏ రోజైతే మాకు రుకయ్య బేగంకి పెళ్లి జరిగిందో ఆ రోజు నుంచి ఎంతమంది చిన్నపిల్లల పెళ్లిళ్లు జరిగాయో వాళ్ళంతా విడాకులకు సిద్ధంగా ఉండాలని ఆదేశించండి. మేము రుకయ్య బేగంకి విడాకులిచ్చిన తరువాత వాళ్ళంతా కూడా వాళ్ళ భార్యలకు విడాకులివ్వాలి. ఇదే మా ఆదేశం. దాన్ని వెంటనే అమలు జరపండి. ఇప్పుడు జరుగుతున్నదంతా తప్పే. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ముందుగా షెహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ బాగా ఆలోచించుకోవాలి. దాని పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారమే మా అమ్మాయికి పెళ్లి జరగనుంది. అవునా? తనకింకా 14 ఏళ్లు నిండలేదు. అలాగా? తన పెళ్లి ఆగిపోవలసిందేనా? మాకు పెళ్లి జరిగినప్పుడు నా వయసు 14 కంటే తక్కువే. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి చిన్నపిల్లే. అంటే ఇంత వయసు వచ్చాక నేను తనకి విడాకులిచ్చేసి బతకాలా? కావచ్చు. షెహన్షా ప్రజల ముందు ఒక ఉదాహరణగా ఉండాలనుకోవచ్చు, కానీ ఇది ఉదాహరణ కాదు, ఉవ్వెత్తు మంట. ఇది ఈ మంట సామ్రాజ్యమంతటా గందరగోళాల చిచ్చు రేగుతుంది. ఇదంతా ఆదం ఖాన్ కారణంగానే జరిగింది. షెహన్షా వాణ్ణి అక్కడే నోరు మూయించి ఉండాల్సింది. మీరు జలాల్ని వారించి ఉండవచ్చు మహామంగ. అంటే మీ ఉద్దేశంలో నేను ఆ ప్రయత్నం చేయలేదనా? జలాల్ అంతటి నిర్ణయం తీసుకుంటాడని ముందే తెలుసుంటే నేను వారించేదాన్ని. అయినా నా ప్రయత్నం నేను చేశాను. కానీ అప్పటికే జలాల్ తీర్పు ప్రకటించేశాడు. అప్పటికే ఆలస్యమైపోవడంతో నేనేమి చేయలేకపోయాను. అందరికంటే ఎక్కువ నష్టం నాకే కలిగింది. నేను జన్మనిచ్చిన ఓ కుమారుడు తప్పు చేశాడు. ఇక నేను పెంచి పెద్ద చేసిన మరో కుమారుడు ఎందుకనో ఇంతటి తప్పు చట్టం తీసుకొచ్చాడు. నేను
ఏ ఒక్కరిని వెనకేసుకు రావట్లేదుగా మహారాణి గారు. కానీ మీరే చెప్పండి, ఆదాం ఖాన్ ఆలోచనలో తప్పేమిటో చెప్పండి. మన పద్ధతులకి అనుగుణంగానే తను తస్లీంని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. జలాల్ ఇంత కఠినమైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? షెహన్షాకి సరైన సలహా ఇచ్చేవారు ఎవరూ లేరని నాకు మొదటిసారిగా అనిపిస్తోంది. ఒకవేళ మీరు నా గురించి అలా అన్నారంటే గుల్బదన్ బేగం, నన్ను క్షమించమని అడుగుతున్నాను. నేను మహామంత్రి పదవిలో ఉన్నాను. మహామంత్రిగా పూర్తిగా ప్రయత్నించాను. అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు, అది మీరు కూడా చూసే ఉంటారు. కానీ అంతిమ తీర్పు ఇచ్చేది షెహన్షాయే కదా. అందుకేగా నేను ఆందోళన పడుతున్నాను మహామంగ. రుకయ్య బేగం కేవలం బేగం కాదు, తను నాకు కూతురుతో సమానం. స్వర్గస్థులైన హుమయూన్ గారి భాయిజాన్ ద్వారా లభించిన ఆస్తి తను ఇలా కష్టపడితే నేను భరించలేను. ఎలాంటి నేరం చేయకుండానే శిక్ష వేస్తున్నారు తనకి. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రజలకి ఉదాహరణగా నిలవడం షెహన్షా బాధ్యత కావచ్చు, కానీ దానికోసమని ఒక నిరపరాధి శిక్ష అనుభవించకూడదు. అయినా షహన్షా గారు అలా చేశారేమిటి? అలాంటి ఆదేశం ఎవరైనా ఇస్తారా? అందులో దూరదృష్టి గాని తెలివితేటలు గాని లేనే లేవు. సామ్రాజ్యంలో గందరగోళం చెలరేగుతుంది, అయోమయ పరిస్థితి వస్తుంది. దీనివల్ల తిరుగుబాటు వచ్చిన రావచ్చు. జనాబ్ శంషుద్దీన్ సాహెబ్ గారు తమరు షెహన్షా గారికి చాలా సన్నిహితులు. మీరే వారికి చెప్పాలి. అవకాశం రాగానే నేను షహన్షా గారికి చెప్పే ప్రయత్నం చేస్తాను. షహన్షాని స్వయంగా వారు ఒక్కరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అది నిజమే. ఒకప్పుడు చాలా సమర్థురాలు ఆవిడ. ఏంటమ్మా అన్నారు? ఒకప్పుడంటే ఆవిడ విశిష్ట మహారాణి, ఎప్పుడు కూడా ఆవిడే. అర్థమైందా? వాళ్ళ మీద కోపగించుకుంటారేం హోషియార్ ఖాన్? ఒకప్పుడు ఇప్పటికీ మధ్య ఇంకొక రాత్రే కదా వ్యవధుంది. ఇవాళ రుకయ్య సుల్తాన్ బేగం గారే, కానీ రేపు అందరూ చూస్తుండగా రుకయ్య బేగంకి విడాకులు ఇవ్వాలి తను. అమ్మేజాన్, ఏమిటి నీకా పరధ్యానం? తమరు సంతోషించాల్సిన సమయం ఇది. నిస్సందేహంగా నాకు సంతోషంగానే ఉంది. ఆ రుకయ్య బేగంకి తన స్థాయి ఏమిటో తెలిసి వచ్చిందన్న సంతోషం. దాసి అంటుందా నన్ను? ఈ దాసి రేపు కూడా మహామంత్రి పదవిలోనే ఉంటుంది, కానీ రుకయ్య బేగం ఏ పదవి లేకుండా పోతుంది. ఆవిడ పేరు ముందు బేగం అనే మాట తొలగించబడుతుంది. నువ్వు రెండింతలు సంతోషించాలి. రుకయ్య బేగంకి ఇలా జరగడానికి కారకురాలు జోదా బేగమే అని అనుకుంటారు. రాజపుత్ర రాకుమారి నా పెళ్లి ఆపాలనుకుంది. రుకయ్య బేగం నాశనానికి కారకురాలై కూర్చుంది. ఇప్పుడు బ్రతికున్నంతకాలం ఈ నిందని మోసుకుంటూ తిరగాల్సిందే తను. జోదా బేగంని తక్కువగా అంచనా వేయటం కష్టాలను కొని తెచ్చుకోవడమే కాగలదు. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది జోదా బేగం తర్వాత ఏం చేస్తుందనా? లేదాదాం, నేను ఆలోచిస్తుంది జలాల్ గురించి. నాకొకటి మాత్రం అర్థం కావటం లేదు. అసలు జలాల్ అంత దూరం ఎందుకెళ్లాడని. తను చట్టం తెచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ కేవలం అంటే కేవలం నిన్ను అడ్డుకోవడానికి ఆయన రుకయ్య బేగంకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడే. లేదు ఆదాం, ఇది మాత్రం నాకు అస్సలు బోధపడ్డం లేదు. అమీజాన్, ఇవాల్టి దాకా నువ్వు నన్ను ఒకే మాట అనేదానివి కదా. అదే నీకు ప్రియమైన జలాల్ చేశాడు. తెలివి తక్కువవాడు, మూర్ఖుడు. లేదు ఆదాం, జలాల్ మూర్ఖుడు కాదు. జలాల్కి చిక్కు ప్రశ్నలంటే ఎంతో ఆసక్తి ఉంది. ఒకవేళ ఈ తీర్పు వెనుక కూడా ఏదైనా చిక్కు ప్రశ్న ఉంది. విశ్వాసఘాతకుడు, నా మోచేతి కింద నీళ్లు తాగినవాడు ఇంత నీచంగా మాట్లాడా? వాడు కేవలం నా పరువు తీసిందే కాక వాడు మొగలేల సామ్రాజ్యాన్ని కూడా గేలి చేశాడన్నమాట. అత్తయ్య గారు, మా వివాహం స్వయంగా స్వర్గవాసి అయిన షెహన్షా హుమయూన్ జరిపించారు. దాన్ని అక్రమం అనటంలో ఆదం ఖాన్ షెహన్షా హుమయూన్ని కూడా అవమానించినట్లయింది. కానీ షెహన్షా వాడిని పల్లెతో మాట కూడా అనలేదు. వాడికి శిక్ష విధించడానికి బదులు షెహన్షా నాకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారే. జిజియాంగా, తమరి భర్త గారు జలాల్కి చాలా సన్నిహితులు కదా, మరి ఖాన్ సాబ్ జలాల్ని వారించడానికి ఎందుకని ప్రయత్నించలేదు? రుకయ్య, జలాల్ విడాకులు తీసుకుంటానన్నంత మాత్రాన దాని అర్థం విడాకులు తీసుకున్నట్టు కాదుగా. లేదత్తయ్య గారు, మీకు తెలుసుగా, జలాల్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే తనని ఆపడం చాలా కష్టమని మీకు తెలుసుగా. ఇంకా
కొన్ని వ్యవహారాలు వ్యక్తిగతమైనవే కావచ్చు, కానీ అవి బహిరంగం అయిపోయాక కేవలం ఒక విడ్డూరంగానే చెప్పుకుంటారు. జలాలేమో నిండు సభలో నాకు విడాకులు ఇస్తానని అన్నారు. ఇక అత్తయ్య గారు రేపు ఆయన అందరి సమక్షంలో నాకు విడాకులు కూడా ఇచ్చేస్తారు. జగతాడైపోతుంది నా బతికే కాదు, మా పవిత్రమైన బంధం కూడా. సలీమా బేగం, మీరెంత సమర్థులు కదా. షహన్షా కూడా మిమ్మల్ని సలహాలు అడుగుతారు. ఇక మీరే చెప్పండి, ఇది న్యాయమేనా? ఇవాళ చేసిన చట్టం వల్ల ఎంతో పాతకాలం నాటి బంధాలు తెగిపోవడం మంచిదేనా? నువ్వు ధైర్యంగా ఉండు రుకయ్య బేగం, అలాంటిదేమీ జరగదు. ఆ జలాల్ బాద్షా అయితే నేను మాత్రం రాజమాతని కాదా? నేను జలాల్ని నీకు విడాకులు ఎంత మాత్రమో ఇవ్వనివ్వను. తప్పనిసరి అయితే నేను తన్ని ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మహారాణి సరిగ్గా చెప్పారు రుకయ్య బేగం. ఆ ఆదం ఖాన్ షహన్షాని రెచ్చగొట్టిన మాట నిజమే, కానీ మేమంతా కలిసి షహన్షాకి నచ్చ చెప్తాం. చెప్పి తీరుతాం. ఆ జలాల్ తన నిర్ణయమైనా మార్చుకోవాలి, లేకపోతే మేమందరం ఆగ్రా వదిలేసి వెళ్లిపోవడం తప్పనిసరి అవుతుంది. రుకయ్య మాకు చదవటం రాదని మీకు బాగా తెలుసు. అలాంటప్పుడు మాకు ఈ సందేశం ఎందుకు? దీని మీద తమరి పేరు రాసిలేదు, కానీ ఈ సందేశం మాత్రం తమరి కోసమే. అది మా కోసమే అయితే మీరు చదివి వినిపించండి. లేదు, అది నా వల్ల కాని పని. తమరు ఈ సందేశం చదవటానికి వేరే ఎవరినైనా పిలిపించుకోండి. ఆదాబ్ షహన్షా, ఆదాబ్ మహారాణి బేగం. తమరు నన్ను రమ్మన్నారట? అవును సలీమా బేగం. రుకయ్య బేగం మాకొక లేఖ రాశారు, కానీ అది మాకు చదివి వినిపించడానికి వారు సిద్ధంగా లేరు. ఇది భార్యాభర్తల మధ్య వ్యవహారం గనక వేరే ఎవరినో పిలిస్తే బాగుండదు గనక మేము తమరిని పిలిపించడం జరిగింది. కొంచెం మీరు చదివి వినిపించండి. అలాగే. స్వర్గవాసి అయిన షెహన్షా హుమాయూన్ సాహెబ్ గారికి ఇవే రుకయ్య సుల్తాన్ సలాములు. రేపు తమరి వారసుడు మొఘలాయి సామ్రాజ్యపు షెహన్షా అయిన జలాలుద్దీన్ మహ్మద్ నాకు విడాకులు ఇవ్వబోతున్నారు. ఏ బంధాన్నైతే మా కన్న తండ్రి స్వర్గస్థులైన తర్వాత ముడివేశారు, ఆ బంధం రేపు తెగిపోబోతుంది. నా పరిస్థితి ఏమిటంటే, నేను నా బాధని ఇంకెవరికీ చెప్పుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నాను. అందువల్లే తమరి ఆత్మని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. హుజూర్ నాకు భర్త గారు, నా చిన్ననాటి స్నేహితుడు, నాకు తోడు నీడ అయిన నా ప్రియమైన జలాల్ రేపు నా నుంచి వెళ్ళిపోబోతున్నాడు. నేను విడాకుల గురించి బాధపడడం లేదు. నా బాధ ఏమిటంటే, తమరు ఎంతటి ఆశ పెట్టుకుని ఈ బంధాన్ని ముడివేశారో ఆ ఆశ నిరాశ కాబోతోంది. ఒకవేళ ఈ పెళ్లి రద్దయిపోతే అందుకు మీరంతా నేరస్తులు కాగలరు. ఎందుకంటే ఈ పెళ్లి మీ అందరి ప్రార్థనల ఫలితమే. ఎలాంటి కలలు గాని ఈ పెళ్లి జరిపించారో ఆ కళ రేపు భంగం కాబోతుంది. నా బాధల్లో ఏమిటంటే, రేపటి నుంచి నేను పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోతాను. ఎందుకంటే జలాల్ని తప్ప ఇంకెవరిని సొంతం చేసుకోలేదు, అలా భావించను లేదు. ఇప్పుడు గనక మీరిక్కడ ఉండి ఉంటే నా సంగతి చూసుకుని ఉండేవారు. జలాల్ని మందలించేవారు, శిక్షించేవారు. ఎవరిని మీరు 9 ఏళ్ల వయసులో జలాల్కిచ్చి పెళ్లి చేశారో తనిక ఈ కుటుంబానికి దూరం కాబోతోంది. ఒకవేళ తప్పు నాదేనేమో. తమరు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను. తమరికి ప్రియమైన రుకయ్య సుల్తాన్.